నేను నా రమేష్ సార్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్. ఈరోజు జరిగిన సంఘటన, నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జఫర్ఘాట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గాలు పాలకుర్తి నియోజకవర్గమైనా లేకపోతే జనగాం ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏడొచ్చింది, పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు. పాలకుర్తి 4 బంకులు తిరిగినా, 4 బంకులు 5 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఎందుకు ఫోన్ పే ఇస్తలేమా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య ఏంది? ట్యాక్స్ కట్టలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్రోల్ 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. పెట్రోల్ కావాలి ప్రభుత్వం. ప్రభుత్వం నీకు ఈరోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈరోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకుంటే పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే డ్యూటీ ఉన్నట్టు కాదు కదా. డ్యూటీ లేని డ్యూటీ కాదు అది. అరే డ్యూటీ ఉంటున్నా నేను, నువ్వు మంచి లైన్ మీద నువ్వు నీలో నా 50 రూపాయలు వచ్చుకో నియోజకవర్గంలో. నేను నా రమేష్ సార్ దయ్యాల రమేష్ లక్ష్మణపల్లి హెల్త్ అసిస్టెంట్. ఈరోజు జరిగిన సంఘటన, నేను డ్యూటీకి పోతున్నా, ఎమర్జెన్సీ డ్యూటీకి పోతున్నా, జఫర్ఘాట్ నుంచి డ్యూటీకి పోతున్నా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నా బండి పెట్టలేదు. ఎందుకు ఇప్పుడు నా డ్యూటీ ఉన్నా లేకుండా సమస్య అది కాదు. ఎందుకు ఈ నియోజకవర్గాలు పాలకుర్తి నియోజకవర్గమైనా లేకపోతే జనగాం ఉన్నదా హనుమకొండలో ఎక్కడుందో నాకు తెలియదు. సమస్య ఏడొచ్చింది, పెట్రోల్ బంక్ ఇక్కడ లేదు. పాలకుర్తి 4 బంకులు తిరిగినా, 4 బంకులు 5 బంకులు 5 లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? సమస్య ఏంటిది? మనం డబ్బులు కడతలేమా? ఎందుకు ఫోన్ పే ఇస్తలేమా? డబ్బులు ఇస్తలేమా? ఏంటి సమస్య ఏంది? ట్యాక్స్ కట్టలేమా? పుణ్యానికి ఇస్తున్నా పెట్రోల్ 5 బంకులు సీజ్ చేయాలి గవర్నమెంట్. పెట్రోల్ కావాలి ప్రభుత్వం. నీకు ఈరోజు నీకు నా సమస్య రేపు నీకు ఎదురవుతుంది, అందరికి ఎదురవుతుంది. ఈరోజు నేను డ్యూటీ పోతున్నా, పెట్రోల్ అయిపోయింది, నాకు సమస్య ఉంది. అంగేసుకుంటే పరిష్కారం అయితే అంగేసుకుంటేనే సమస్య పరిష్కారం అయితే డ్యూటీ ఉన్నట్టు కాదు కదా. డ్యూటీ లేని డ్యూటీ కాదు అది. అరే డ్యూటీ ఉంటున్నా నేను, నువ్వు మంచి లైన్ మీద నువ్వు నీలో నా 50 రూపాయలు వచ్చుకో మరి